కళ్ల ముందు విస్కీ లేదా బ్రాందీ సీసా ఉంటే ఎప్పుడు మూత తీసి గొంతులో పోసుకుందామా అని మందుబాబులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఒకేసారి వేల మందు సీసాల్ని పోలీసులు ధ్వంసం చేస్తుంటే గుంటూరులో మద్యం ప్రియులు చూస్తూ తట్టుకోలేకపోయారు. ఖాకీలు లాఠీలు పట్టుకుని వారిస్తున్నా ఏమాత్రం భయపడకుండా మద్యం సీసాలు తీసుకుని ఉడాయించారు. గుంటూరు జిల్లాలో పట్టుబడిన 50 లక్షల రూపాయల విలువైన అక్రమ మద్యం సీసాలను ఏటుకూరు రోడ్లోని డంపింగ్ యార్డ్లో పోలీసులు ధ్వంసం చేశారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న స్థానిక మందుబాబులు పోలీసుల ముందే మందు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దొరికిన వారు దొరికినట్లు వివిధ రకాల మందు సీసాల్ని పట్టుకెళ్లారు. వారిని నియంత్రించలేక పోలీసులు నానా తంటాలు పడ్డారు.